శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నేను చేసిన వీడియోస్లో కొంత కంటెంట్ తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో ఉపయోగించుకుంటున్నారని ఈ మధ్య నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఉపయోగించుకునేటప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసుకొని ధనపరంగా ఎన్నో మోసాలు చేస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేసే వాళ్ళకి హెచ్చరిక. నా వీడియోస్లో కొంతపాటు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇంతకు ముందు కఠిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నా వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ని షార్ట్స్గా కానీ రీల్స్గా కానీ ఉపయోగించి ప్రజలను మోసం చేయకండి. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా సరే నేను చెప్పిన విషయాన్ని ఒక కంటెంట్ని షార్ట్గా చూసినట్లయితే గనక దానిపైన ఉన్న నెంబర్ని ఫాలో అవ్వకండి. నాకు ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ ఉంది, 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఇంకా మాకు ఏ అఫీషియల్ నెంబరు లేదు. నాకు శిష్యులు ఎవరు కూడా లేరు. శిష్యులవని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాలను కూడా నమ్మకండి. ఎవరు కూడా డబ్బు పరంగా మోసపోకండి. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఎవరైనా సరే నా శిష్యులని చెప్పి కానీ నా వీడియో పైన వేరే నెంబర్ వస్తే కానీ దాన్ని ఫాలో అయ్యి ధనపరంగా ఎవరు మోసపోకండి. అలాగే మోసం చేసే వాళ్ళకు కూడా మరొక్కసారి హెచ్చరికగా చెప్తున్నాను, కఠిన చర్యలు తీసుకోబడతాయి. తస్మాత్ జాగ్రత్త. జూలై 2 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉదయం 9:37 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:26 వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. గురువారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉదయం 9:26 వరకు సౌమ్య యోగం వల్ల సర్వ సౌఖ్యాలు చేకూరతాయి. ప్రయాణాల్లో విజయాలు లభిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 9:26 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. గురువారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు 2 యోగాలు బాగున్నాయి. 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈరోజు ఉన్నటువంటి 2 మంచి యోగాల వల్ల ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్చులో ఉన్నాడు. కాబట్టి వివాహపరమైనటువంటి చర్చలన్నీ కూడా విజయవంతమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ఉచ్చెలో కర్కాటకంలో ఉన్న గురువు విశేషంగా సహకరిస్తాడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మిథునంలో, బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ప్రమోషన్ల కోసం అధికారులతో మాట్లాడటానికి ఈరోజు అనుకూలమైన రోజు. అదేవిధంగా శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మాత్రం మకరంలో, శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక ఆందోళన ఉంటుంది. దాని నుంచి బయటపడాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉదయం 9:26 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. భూములు, గృహాల డాక్యుమెంటేషన్కి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ఉదయం 9:26 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం, సీమంతం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శ్రవణ నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన
డాక్యుమెంటేషన్లు చేయించుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 9:26 తర్వాత శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనే అభిలాష పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో మిథున రాశి వాళ్ళు చురుకుగా పాల్గొంటారు. చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి సౌఖ్యాన్ని పొందే యోగం మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శత్రు మూలకంగా ధన నష్టములు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శత్రువులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కీర్తి ప్రతిష్టలు పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకు విశేషంగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలకత్తలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. కుటుంబంలో విభేదాలు రాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కన్యారాశి వాళ్ళు ఈరోజు కీలకమైన విషయాల గురించి చర్చలు నిర్వహిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే తులారాశి వాళ్ళకి ఈరోజు చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రుల సమాగమం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా వృశ్చిక రాశి వాళ్ళు కాలాన్ని గడుపుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు రకరకాల ధన మార్గాల కోసం అన్వేషణ చేసి అంతిమంగా విజయాన్ని సాధించగలుగుతారు. ధన ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు. అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా చంచలత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనసును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే గొప్పవారిని కలుసుకుంటారు. సాంఘికంగా పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళని కలుసుకుంటారు. వాళ్ళ పరిచయము చక్కటి ప్రయోజనాలను ఈరోజు మకర రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అప్పుల సమస్యల వల్ల కొన్ని చికాకులకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కానీ కుంభరాశి వాళ్ళ ఆ సమస్యలన్నిటికీ సమయస్ఫూర్తితో పరిష్కార మార్గాలు అన్వేషించి విజయం సాధించగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి శత్రువులతో వ్యవహరించేటప్పుడు మీనరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మీనరాశి వాళ్ళు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా గురువారంతో కూడిన సంకష్టహర చతుర్థి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం హరిద్రా గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఓం హరిద్రా గణపతయే నమః ఈ మంత్రం చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి.
అదేవిధంగా గురుహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకున్నట్లయితే ధనం రెట్టింపు అవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం లాంటి కార్యక్రమాలు గురువారం గురుహోరలో నిర్వహించడం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు. మళ్ళీ రేపటి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు దినఫలంలో రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.